ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో చాలామంది స్టూడెంట్స్కి మంచిగా సబ్జెక్ట్ ఉంటుంది. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే వీడు ప్రజెంటేషన్లో ఫెయిల్ అవుతాడు. కాన్ఫిడెంట్గా వచ్చింది ప్రజెంట్ చేయటం. ఇప్పుడు ఒక 30 minutes ఇంటర్వ్యూ జరుగుతుందండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ దగ్గర నుంచి ఈ కంక్లూజన్ వరకు ఒక ప్రాపర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే మనం ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చండి. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఒకటండి. మన దగ్గర ఏంటంటే కోర్స్ మోడల్ అలవాటు అయిపోయింది. యాక్చువల్గా కెరీర్ లాగా ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు బిల్డ్ కెరీర్ ఇన్ మీడియా అనుకుందాం. సో ఈ కెరీర్ లాగా చూడాలంటే కెరీర్ అనేది ఒక జర్నీ ఉంటుంది. ఈ కెరీర్ అనే జర్నీలో వీళ్ళు ఏం చేయాలంటే సో ఫస్ట్ అసలు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది మేమేం చేస్తామంటే ప్రతి సాటర్డే సో కెరీర్ గైడెన్స్ సెషన్ పెడుతున్నాం. ఈ కెరీర్ గైడెన్స్ సెషన్లో వాళ్ళు అసలు డెవలపర్గా సెట్ అవుతారా ఇట్లా వంటి వాళ్ళని అనలైజ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ ఏంటంటే సో కోర్స్ అనగానే ఒక డైలీ 1 hour నేర్చుకోవాలి, 2 hours నేర్చుకోవాలనే ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అలా కాకుండా వాడు ఒక ఫుల్ డే ఒక 3 months 6 months కాలేజ్కి ఎలా వెళ్తాడో సో ఫుల్ డే నీకు డిగ్రీలో తక్కువ మార్క్స్ ఉన్నాయి, బీటెక్లో క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు, ఏదైనా కానివ్వండి ఒక ఫుల్ డే ట్రైనింగ్ అవ్వాలి. తర్వాత దాన్ని వాడు ఇంటర్న్షిప్లో అప్లై చేయాలి. అంటే వాడు ఇంటర్న్షిప్కి వెళ్ళి అప్లై చేయాలి. చేసిన తర్వాత ఒక 20-30 ఇంటర్వ్యూస్కి వాడు వెళ్ళాలి. ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవ్వాలి. సో ఇంటర్వ్యూకి వెళ్ళేది సక్సెస్ అవ్వడానికి కాదండి. ఇంటర్వ్యూ అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఇంటర్వ్యూ అనే అనుభవం కావాలి వీడికి. సో ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూ ఒక 10 ఇంటర్వ్యూలకు వెళ్తే 11వ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా వీళ్ళు చెప్పేస్తాడు. అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇలా ఒక కెరీర్ లాగా చూడాలండి. అంటే జాబ్ కావాలంటే ఏం కావాలి, కోర్స్ నేర్చుకోవాలి, రాంగ్ అది. జాబ్ కావాలంటే నాకు ఒక కెరీర్ డెవలప్మెంట్ కంపెనీ. సో దట్స్ వై మేమేంటంటే సో క్వాలిటీ థాట్కి మేము ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఒక స్టూడెంట్కి కెరీర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, కెరీర్ జర్నీ ఎలా ప్లాన్ చేయాలి అనేది ఇది ఫోకస్ చేయబట్టే ఎక్కువ మందికి మేము ఐటీలోకి పంపగలిగామండి. ఇప్పుడు నాట్ ఓన్లీ ఐటీ, ఈవెన్ నాన్ ఐటీలో కూడా కొంచెం ప్రీమియం ప్యాకేజెస్ వచ్చే వాటిలో కూడా మేము ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. నాన్ ఐటీలో కూడా ఉన్నాయండి. నాన్ ఐటీలో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ ఉందండి. డిజిటల్ మార్కెటింగ్లో సో మంచి కంపెనీస్ హై పేడ్ రిటర్న్ రెడీగా ఉన్నాయి. ఎందుకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి ఇప్పుడు? ఎనీ డిగ్రీ ఇస్ ఓకే. ఎనీ డిగ్రీస్ అసలు క్వాలిఫికేషన్ పని లేదండి. ఏజ్తో పని లేదు, క్వాలిఫికేషన్తో పని లేదు. సో ప్రాపర్ డిజిటల్ మార్కెటింగ్ రీసెర్చ్ చేసుకుని దాంతో ఒక కంపెనీ బేస్ ఇప్పుడు ఇవాళన్నీ ఆన్లైన్ సేల్సే ఉన్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కానీ ఈవెన్ మెడికల్ కోడింగ్ అని ఉంది. ఇప్పుడు బీఫార్మసీ స్టూడెంట్స్ ఉంటారు. మెడికల్ కోడింగ్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. సో ఇట్లా ఈవెన్ మనకి యూఎస్ టాక్సేషన్ అని ఉంటుంది. సో ఒక స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు బీకామ్ చదివినా, బీఏ చదివినా, బీటెక్ అనే కాదండి. ఇప్పుడు చాలా సైన్స్ మ్యాథ్స్తో సంబంధం లేదు, ఏం లేదండి. ఇదంతా స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు 90% ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఈసీ, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్. మరి వాళ్ళు ఐటీకి రాగలిగినప్పుడు మరి మిగతా వాళ్ళు రావడానికి ఏమైందండి? సో కాకపోతే ఇక్కడ ఒక అడ్వైజ్ ఏంటంటేనండి, ఇప్పుడు నువ్వు డిగ్రీ జాయిన్ అయ్యావు, బీటెక్ జాయిన్ అయ్యావు, అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతున్నారు. ఇప్పుడు 4 years ఫీజులు కట్టేస్తారు, 4 years టైం అయిపోతుంది. ఇప్పుడు నాకు ప్లేస్మెంట్ రాలేదు, మా ప్లేస్మెంట్ ఆఫీసర్ హెల్ప్ చేయలేదు, మా కాలేజీలో ప్లేస్మెంట్స్ లేవు, రెసిషన్ ఉంది. అప్పుడు రియలైజ్ అయితే ఎలా? రెసిషన్ ఉందిగా, అందరికీ తెలుసు కదా 2 years నుంచి అంటే. అందుకని మేమేం చేస్తామంటే క్వాలిటీ థాట్లో మేము ఒక ఎక్స్క్లూజివ్గా కాలేజెస్కి సో క్యూటీ వర్సిటీ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. ఇది ఎలా వర్క్ అవుతుందంటే 60% ఇండియన్ కాలేజెస్లో అసలు ప్లేస్మెంట్ ఆఫీసర్ లేడండి. 60% కాలేజెస్లో వాళ్ళకి ఎలా వస్తుంది అసలు ప్లేస్మెంట్? సో ప్లేస్మెంట్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి కాలేజెస్తో మేము టైఅప్ అవుతున్నాం. మేమేం చేస్తున్నామంటే 4 years వాళ్ళు డైలీ కాలేజ్కి వెళ్తారు. నైట్ టైము ఒక 1 hour ఆన్లైన్లో వాళ్ళకి టెక్నికల్ ఆర్ ఇండస్ట్రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి మేమే వాళ్ళని ప్లేస్ చేసే విధంగా సో వీఆర్ హైరింగ్ గ్రూప్ ఆఫ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ టు హెల్ప్ కాలేజెస్ విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ప్లేస్మెంట్స్. ఒకటి మీ దగ్గర సాఫ్ట్వేర్ నాన్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా మీ దగ్గర చాలా వరకు కోర్సెస్ ఉన్నా కూడా ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా వస్తున్నాయి కదండి యాక్చువల్లీ. సో మీరు ఆ ప్లేస్మెంట్స్ కూడా చూస్తున్నారా అని అంటే? లేదండి, అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అనేది క్వాలిటీ థర్డ్ ప్రెజెంట్ అసలు డీల్ చేయట్లేదు. సో వీ ఫోకస్డ్ ఆన్ డొమెస్టిక్ ప్లేస్మెంట్స్. సో అబ్రాడ్ ప్లేస్మెంట్స్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ గేమ్ అండి. అంటే మీరు వాళ్ళతో లింకప్ అయ్యే అవకాశం ఉందా? పోనీ ఉందండి. అంటే నా మెయిన్ ఏమేంటంటే ఇండియాలో రూరల్ యూత్కి మంచిగా సెటిల్ అవ్వాలి, వాళ్ళకి నేను బ్రేక్ ఇవ్వగలగాలి, ప్లేస్మెంట్ ఇవ్వగలగాలి, దానికి క్వాలిటీ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉండాలి, క్వాలిటీ ప్లేస్మెంట్ మాడ్యూల్స్ ఉండాలి అనేది మెయిన్లీ నా విజన్ అండి. ఎస్ సార్. అంటే నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు క్వాలిటీ థాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమండి వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ చాలా బాగా ట్రైనప్ అవుతున్నారు, వాడు లోకల్గా అంటే ఇండియాలో చాలా మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, అంత మంచి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు
అంత మంచి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మేము కూడా వాళ్ళకి అబ్రాడ్లో మాకు టైప్స్ ఉన్నాయండి, మేము ఇస్తామండి అని. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో దట్ వీ కెన్. డెఫినెట్గా మేము ఏ మోడల్లో వర్క్ చేస్తామంటే యూఎస్లో చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయండి. అవును, జనరల్గా డిఫరెంట్ కంట్రీస్ ఏంటంటే మన వాళ్ళు అక్కడ కన్సల్టెన్సీస్ పెడతారు, వాళ్ళకి మేము ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో వాళ్ళతో మేము టైప్ అయ్యి, సో వాళ్ళకి లెట్స్ కెనడాలో కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళ దగ్గర ఒక 20 స్టూడెంట్స్ అక్కడ ఎంఎస్ చేస్తున్నారు, వాళ్ళకి మేము ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఇస్తాం ఆన్లైన్లో. దట్స్ ఫైన్. సో అలా కొన్ని లింకప్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్స్ పర్ఫెక్ట్ సార్. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత డిమాండ్ అండ్ సప్లైలో ఏమైనా తేడా ఉందండి? ఐటీ డిమాండ్ అండ్ సప్లైలో ఖచ్చితంగా తేడా ఉందండి. ఏమైందంటే 2021 విపరీతమైన హైరింగ్ జరిగింది, విపరీతమైన హైరింగ్ అండి. 2021లో 100% జాబ్ అందరికీ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే గ్లోబల్గా ఈ ఐటీ ప్రాజెక్ట్స్ డిజిటలైజేషన్కి చాలా నీడ్ ఉండి హైర్ చేశారు. తర్వాత 22 వచ్చేటప్పటికి ఏమైందంటే హెవీ హైరింగ్ అయిపోయేటప్పుడు 2021లో కొంత హైరింగ్ని స్టాప్ చేశారు. ఇప్పుడు మనం ఆ ఫేజ్లో ఉన్నాం. 22, 23 ఎస్పెషల్లీ 24 ఈ 3 years ఏమైందంటే రీజన్ నెంబర్ 1 హెవీ హైరింగ్ జరిగింది. రీజన్ నెంబర్ 2 ఈ కొత్త టెక్నాలజీస్ రావడం వలన, జనరేటివ్ ఏఐ కానీ ఇలాంటి టెక్నాలజీస్ రావడం వలన కొంతవరకు వర్క్ని ఆటోమేషన్ అనేది చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆటోమేషన్ జరుగుతుంది ఎప్పటి నుంచి. ఆటోమేషన్ అనేది ఏఐకి సంబంధించింది కాదండి, ఆటోమేషన్ ఎప్పుడు ఉంటుంది ఇండస్ట్రీలో, ప్రతి ఇండస్ట్రీలో ఆటోమేషన్ ఉంటుంది.